ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి దశలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే అండి, మనం పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం, అనగా జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ఈరోజు మీరు పరిశుద్ధంగానే జీవిస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటున్నారా? మీరు ఆఫీస్కి వెళ్ళే సందర్భంలో కానీ, బస్సులో ఉంటున్న సందర్భంలో కానీ, ప్రయాణాల్లో కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల దగ్గర కానీ, కొలీగ్స్ దగ్గర కానీ మీ పరిశుద్ధతను మీరు కాపాడుకునే వారిగా ఉంటున్నారా? నేను నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను అనుకుంటూ జారులతో సాంగత్యం చేస్తున్నారా? నేను జారులతో సాంగత్యం చేసినా నేను పరిశుద్ధంగానే ఉంటాను, నేను జారిని అవ్వను, నేను అపవిత్రంగా జీవించను అని అనుకుంటున్నారా? లేదు లేదు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందంట. అందుకే దుష్ట సాంగత్యం చేసేవారిగా ఉండకూడదు. బైబిల్లో మరొక చోట ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అని. లోకంతో స్నేహం చేసేవారు దేవునితోనే వైరం అవుతున్నారు. మనం అపవిత్రులతోనే ఉంటున్నాను కదా, నేను అపవిత్రులతో సాంగత్యం చేసినా నేను పవిత్రంగానే బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావు. కానీ నువ్వు పవిత్రంగా జీవించడానికి ఎంత 100% నువ్వు పవిత్రంగా జీవించలేవు. ఎందుకంటే ఏదో విధంగా నిన్ను పడగొట్టడానికే అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. గనుక దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ మనుషుల దగ్గర ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ పరిశుద్ధతను నువ్వు యోసేపు వలె కాపాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది అదే. మనం పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో వారే దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. ఈరోజు దేవుడు నీ నుంచి ఆశపడుతుంది కూడా అదే, దేవుని చిత్తాన్ని చేయాలని. జారులతో సాంగత్యం చేయడం మాను. జారత్వంగా ప్రవర్తించడానికి ప్రయత్నించుకో. నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవుని పరిశుద్ధంగా ఉన్నవారే ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. ఈ పాప లోకంలో మనం బ్రతకాలి, కానీ పాప లోకంలో పాపులకు ప్రత్యేకంగా ఎలా అయితే ప్రభు బ్రతికారో మనం కూడా పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతికితేనే దేవుని రాజ్యానికి చేరగలుగుతాం. కాబట్టి పరిశుద్ధంగా జీవించు, దేవుని రాజ్యానికి హక్కుదారుడిగా బ్రతుకు. అటువంటి